నమస్తే ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను అరుణ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కామారెడ్డి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఉంటాయని, ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారులందరూ ప్రజల వద్దకు వెళ్లి వారి యొక్క సమస్యలు తెలుసుకోవాలని అన్నారు. పార్టీలు ఏదైనా దాన్ని రాజకీయం చేయవద్దని, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. మరియు జడ్పీటీసీ గారు, సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్న ఎదురుగా ఉన్నటువంటి ఎంపీటీసీలు అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన లబ్ధిదారులకు మరియు మిగతా మండల రాజకీయ నాయకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అధికారులకు, ఇక్కడ వచ్చినటువంటి ఆర్డీఓ గారికి, పోలీసు యంత్రాంగానికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తుంది. అమ్మ, ఇంతకుముందు ఒక దగ్గర పెట్టేవారని అన్నాను, కానీ మండలంకు వచ్చేసి అక్కడే ఉంది. అక్కడ ఉన్న రాజకీయ నాయకులు గారు, అక్కడున్న మీకు కూడా ట్రాన్స్పోర్ట్ దగ్గర అవుతుంది. మళ్ళీ కామారెడ్డికి వచ్చేసి అక్కడ చాలా మందిలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కదా, ఇక్కడ ఉంటే 10 నిమిషాల్లో చేయొచ్చు అనే ఉద్దేశం మీద ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి చెప్తే సరే మండల వైజ్గా పెడతామని చెప్పారు. కాబట్టి ఇక్కడ రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి, మండల అధికారులకి, మండల రాజకీయ నాయకులకి అందరికి కూడా సౌలభ్యత ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఉంటే ఒకరు రావచ్చు, ఒకరు రాకపోవచ్చు, ఉండే లబ్ధిదారులు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏ కార్యక్రమం అయినా ఇంకా ముందరి నుంచి ఏది ఉన్నా మండల వారీగానే నడుస్తుంది. అది ఎంత పెద్ద కార్యక్రమమైనా అవసరం పడితే ఎక్కువ రోజులు టైం తీసుకున్నాం అంటే ఒక్క రోజులో కావాల్సిన పని 2 రోజులు అయినా పర్వాలేదు, కానీ మండలాల వారీగానే చేయాలనేది నా ఆలోచన. అందుకే అధికారులకు కూడా, కలెక్టర్ గారికి కూడా అదే చెప్పడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమంలో లబ్ధిదారులైనటువంటి రాజంపేట మండలానికి సంబంధించి 12 మంది లబ్ధిదారులు ఉన్నారు. దాంట్లో రాజంపేట 4, తలమడ్ల 4, పొందుర్తి 2, శివాయిపల్లి 1, పెద్దాయిపల్లి 1, 12 మందికి వచ్చింది. ఇంకా కొందరు ఏదైతే అప్లికేషన్ చేశారో వాళ్ళని బ్యాంకులలో ఇంకా ఉన్నాయి, తయారవుతున్నాయని ఆర్డీఓ గారు నిన్న చెప్పడం జరిగింది. అది ఇంకొక వారం 10 రోజులు, అంటే మ్యాక్సిమం 10 days లోపల మళ్ళొక విడతగా అవి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో వచ్చినటువంటి కళ్యాణలక్ష్మి చెక్కులు కానీ, షాదీ ముబారక్ చెక్కులు కానీ అది ప్రజలకు అందే విధంగా చూడాలనేది నా ఆలోచన. కూడా ఇక ముందు ఈ ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఏ కార్యక్రమమైనా ఇక్కడికి వచ్చేసి మీ మండలంలోనే, మీ ఎదురుగానే, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ అందుబాటులోనే కార్యక్రమాలు చేయాలనేది నా ఆలోచన. కాబట్టి దయచేసి పార్టీల పరంగా ఎప్పుడూ చూడాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ వరకే పార్టీ గురించి మాట్లాడడం కానీ, ఆ తర్వాత ఏదున్నా కానీ ప్రజల సంక్షేమం కోసమే ఆలోచించాలా. అది ఈ పార్టీ, ఆ పార్టీ అని ఎవరు అనుకోవాల్సిన అవసరం. నాకైతే అందరూ సమానమే. నా దగ్గరికి ఎవరు వచ్చినా కండువ గురించి మాట్లాడకుండా పనిచేసే వ్యక్తిని నేను కూడా, ఎక్కడ ఎలా ఉండాలో తెలిసినటువంటి వ్యక్తిని. కానీ అది రాజకీయంగా కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్న అందరూ కూడా నాకు అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెలు లాగానే. కాబట్టి మీరందరూ కూడా ఒక ఎమ్మెల్యేగా 4 లక్షల మందికి ప్రతినిధిగానే భావిస్తున్నాను తప్ప ఒక నలుగురికో, లేకపోతే ఒక పార్టీకో, లేకపోతే ఓటేసే వారికో, లేకుంటే ఊర్లో ఓట్లు ఎక్కొచ్చిన ఊరికో ఇట్లాంటి ఆలోచన ఉండదు. ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ మనం ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి రాజకీయ మార్పు ఆలోచించినాం. కాబట్టి ప్రజలకు అందుబాటులో మనం ఉన్నన్ని రోజులే సంక్షేమ పథకాలు, సమస్య సరిదిద్దుకోవచ్చు. ఎప్పుడైనా సరే ప్రజల దగ్గరికి మనం పోతే పనులు పెండింగ్ అయినా సరే, మొన్న వచ్చిపోయింది కదా, మళ్ళీ వస్తున్నాడు కదా, అయిపోయింది అనే ఆలోచన ఉంటుంది. కనపడకపోతేనే సమస్య పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రజల మధ్యనే కార్యక్రమాలు చేయాలి. ఇంకా వీలైతే రాను రాను ఎక్కువ సమయం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా అయింది కాబట్టి టైం దొరకలేదు, కానీ ఇంకా 2-3 నెలలు అయితే ఆటోమేటిక్గా టైం దొరికితే గ్రామాల వారిగానే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయో మేము గ్రామాల వారిగానే చేద్దామనేది ఆలోచన ఉంది. సరే, ఇంకొక 2-3 నెలల కార్యక్రమాలు కూడా గ్రామాల వారిగానే చేసే ఆలోచనలు ఉన్నాం. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన లబ్ధిదారులకి ఆ చెక్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే అందరూ కూడా సౌహృదయంతో అర్థం చేసుకొని ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా వాళ్ళకి అందుబాటులో ఉండి పనులు చేసే పద్ధతిలో అందరం ఉందామని, ఎవరు ఏది చెప్పినా అది నిజంగానే నిజాయితీగా ఉంది, ప్రజలకు చెందేది ఉంది, అందులో ఎప్పుడు కూడా స్వలాభం లేదు,
రాజకీయ స్వలాభం లేకుండా చేస్తున్నాము, ఇది ప్రజల కోసం అని అనుకున్నప్పుడు ఎవరికైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అధికారులు కూడా అదే రకంగా ఆలోచించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. కృష్ణాబాయ్, భారతీబాయ్, లక్ష్మీబాయి, కళావతి, మోతెలత, గుగ్లోత్ సోని, రాజమణి ఎవరు? లక్ష్మి, జనగామ జ్యోతి, కే అనసూయ, ముంతాజ్, షహలియా బేగం, రేష్మా బేగం, रियाना बेगम, मोहम्मद आबेदा, अल्लू बी, दाना and Abdul Rabi. नेहा नाजिमा, तुम्हारा स्वप्न,